డబ్బు తీసుకున్నావు, సెక్యూరిటీగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యావు. పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయడం ఈ దేవాకు అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పాపని దగ్గర తీసుకొస్తాం. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దుల మనోడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మావయ్య, వాడికి అమ్మని నేను, ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి ఆగండి, అమ్మమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లిని కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సరే. హలో చిన్న. మీకు అన్ని తెలుసు కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దున్న నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటండి? వాడిని చూసి నెల అయింది, ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట, 15 days వరకు రాడట. వాడిని నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గరయ్యావు. అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవడిని కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపుచ్చడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీర్చుకోవడానికి కాదు. వాడిని చూడాలని ఉందయ్యా, చాలా మిస్ అయిపోతున్నాం. అలాగే దేవా. దేవా సార్, నీకు విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షరం. ఇప్పుడు చూడ్డానికి వాడు లేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలని ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు? ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్నా. ఇప్పుడు టైం 4 అయింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. ఇక్కడే ఫోను. అంజలి, అంజలి, ఇదే లాస్ట్ ముద్ద తినేసే. నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కి పడిపోయావు. ముందు దీన్ని బయటకు పంపించేస్తే గానీ నీకు చదువు రాదు. ముందు దీన్ని తీసుకెళ్లి బ్లూ క్రాస్ లో ఇచ్చేయి, మళ్ళీ నాకు కనిపించకూడదు. అన్నయ్యని పంపించేశారు, ఇప్పుడు రియోని కూడా పంపించేస్తున్నారు. ఇంకా నాకు ఎవ్వరూ ఉండరు ఆడుకోవడానికి. ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అత్తయ్య, అతను సెక్యూరిటీగా వచ్చాడా, నీతో చెప్పడానికి వచ్చాడా? అతను లిమిట్స్ లో ఉండమని చెప్పండి. టైగర్, ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? చెప్పండి. టైగర్ ఎక్కడికి? అదే ఆవిడ చెప్పారు కదా, బ్లూ క్రాస్ కి. వెనక బడతలు పగిలిపోదు. తీసుకెళ్ళకపోతే ఆవిడ, తీసుకెళ్తే వీడు. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అంజలి, ఆడుకుంటూ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్. ఎవట్రా వీడు? అలా రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడే అన్న. మన మనిషి వీడు కాదు. హాయ్ దేవా.
ఎవడ్రా నువ్వు? ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు, ఇచ్చేయమంటావా? వద్దానా కుషాన్ అడిగి కొడతాడు. లేదురా, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తా. నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు. ఏం పిక్కుంటావో పిక్కో. రాయ్ ఏంటి ఏంటి ఏంటి? దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే? ఎందుకు చెప్పింది చీ. అరే ఎందుకు? అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలో ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోని నీకు కాంపిటీషనే. నిజంగానే బాగుందా? చిట్టి చిట్టి ముద్దులే పెట్టి పెట్టి మూడే రపిస్తున్నావే. నువ్వు నా గల్లా పెట్టి గుండెలో గంటే కొట్టి మోతే మోగిస్తున్నావే. చూసి దిల్లే గిట్టా దూకేస్తున్నాడే నీ పోటా బొట్టి నడుం బలే గుండే. నా తుంగే గిట్టా పచ్చ జెండా ఊపేస్తున్నాడే ఈ తోపుడు బండి నీదే. వసినా చిట్టి చిట్టి ముద్దులే పెట్టి పెట్టి మూడే రప్పిస్తున్నావే. ఎదురుగా పడి అందం విల్లేస్తోంది ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తోంది. నేను వదలనుమని వయసుని సిగరాటం తిప్పేస్తోంది. నా అడుగడుగున చలి పెట్టుకుల తాపం చెప్పేస్తోంది. పొగిడేసి పడి పడి నీకే మొక్కేస్తా, నీ ముగ్గే నొక్కేస్తా, నీ ముగ్గే తొక్కేస్తా. శివ శివ కాసి చూసేస్తా, నీ వెంటే ఎత్తేస్తా, నీ వెంటే వచ్చేస్తా. చూసి దిల్లే గిట్టా దూకేస్తున్నాదే నీ బోటా బోటి నడుం బలేగుందే. నా తుంగే గిట్టా పచ్చ జెండా ఊపేస్తున్నాదే ఈ తోపుడు బండి నీదే. చిట్టి చిట్టి ముద్దులే పెట్టి పెట్టి మూడే రప్పిస్తున్నావే. నీ సొగసుల పొడి చిటికెడు పడి మైకం కమ్మేస్తోంది. నీ
డాక్టర్. హాయ్ హాయ్ బాలాజీ. హాయ్. రా. ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును బాలాజీ. టెల్ మీ. దేవా మిరపకాయ తన గురించా? అవును, తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? జ్ఞానోదయం అయింది. నాకు అవ్వడం లేదు బాలాజీ. నీకు సైకాలజీ తెలుసు కదా? నాచురల్లీ. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి. కంగారుగా వచ్చాడనుకో మంచోడు, రాకపోతే పెద్ద మాయగాడు. సింపుల్ ఐడియానే కానీ సూపర్ గా ఉంది. హలో దేవా, నేను ఐకిని. అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు. ఎస్, చెప్పేశాను. ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం. సూపర్. హలో హలో టైగర్, చెప్పండి గురించి. ఎక్కడున్నావు? అదే పాపను పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా, అక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? ఓ ఫంటాస్టిక్, బ్యూటిఫుల్ గర్ల్స్. సరిగ్గా చూడు. అబ్బా, అందరు బానే ఉన్నారండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే. ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇదే ముసుకులోనా మొత్తం టెండూల్కర్ వస్తున్నారు. టెండూల్కర్లు రావడం ఏంట్రా? అదేనా, అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారా? సోదాపి ఆ మాస్కులు తీసి వెతకండ్రా. పాప నాకు కావాలి. వెతుకురా. అంజలి, దేవా అంకుల్. దా బంగారం దా. నీ ఐడియా సూపర్. అకి చాలా థ్యాంక్స్. రేపటి నుంచి నువ్వు కారు ఎక్కొచ్చు. నేనిచ్చిన ఐడియా నాకే రివర్స్ అయింది. ఈ ఫోటోలో ఉన్న చూసాను. అంజలి మెల్లగా పడిపోతావు. దేవా అంకుల్. దా బంగారం. మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి. మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి, అంతా శుభమే జరుగుతుంది. అలాగే స్వామి. అరే టైగర్, నువ్వు ఎంత లక్కీ ఫెలోరా. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా. ఈ దరిద్రుడు వస్తాడు, వచ్చేలోపు తినేయటం బెటర్. టైగర్, నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు. ఎలా వస్తావురా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని. కొత్తగా పెద్ద చేసేదేంటి? ఈ గిన్నెలన్నీ ఏంటి? ఏ లేదు సత్యమ్మ గారు బ్రహ్మచారిని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు. ఒకడు తినేస్తావా? ఎవరికి పెట్టకూడదు కదమ్మా, నాకే పంపించారు, నేనే తినాలి. పెట్టను. తినే. థ్యాంక్ యూ. పులిహార సూపర్. గార్లు అబ్బా. పాయసం. నాకరా? అది నాకేసిందిగా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు అర్జెంట్ గా పాయసం కావాలి. అర్జెంట్ అంటే ఎలాగండి? ఎక్కడైనా అడుక్కు తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా? నువ్వు సూపర్ టైగర్. ఇలాంటి ఐడియా ఎలా వస్తారో నీకు? నాకే తెలీదు. కన్ను వేస్తే? కన్ను వేస్తే తేవాలా? అవును.
తప్పదా? తప్పదు. అయితే నువ్వు కూడా నాతో పాటు రావు. దేనికి? నేను ధైర్యంగా ఉండాలి కదరా. పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా? నీ దుంపదగా దొంగలను పట్టించి అలవాటు నీకు ఉండొచ్చే. బేసికల్ గా నేను దొంగని కాదే. నన్ను పట్టించొద్దే, నీకు దండం పెడతా. ఇది ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళాలా? అయ్యో, పాయసం తీసుకెళ్ళకపోతే దేవగడ చంపేస్తాడు. తీసుకెళ్లాలంటే ఇది ఇరికిచ్చేటట్టుంది. ఏమే, నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలుపెట్టి బదులు గోల్డ్ మెళ్ళేస్తారనుకున్నావా? అదేం జరగదే. కరెక్ట్ గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే. నా మాటని పక్కకి రావే. అక్కడ చూస్తావేంట్రా, ఫ్రిడ్జ్ లో వెతుకో. గట్టిగా అరవకే, నిద్రలేస్తారు. ఊరుకో. ఏ దేవా, దేవా, ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది పాయసం కోసం అని. ఇదేం దొంగ బుద్ధి, అడుక్కుంటే ఇచ్చేదానుగా. రియో ఏంటి ఇక్కడ? అదే, అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పచెప్పలేదన్నమాట. చిచి, నోరు తెరిస్తే అబద్ధాలు, పైగా దొంగతనం. ఇంటి కాపలా కాయడానికి వచ్చారా, కన్నాలు వేయడానికి వచ్చారా? మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియవు. అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను, అయినా వచ్చారు. సిగ్గులేదు? చిచి, ముందు బయటకు వెళ్ళండి. Get out. అంకుల్, మీకు ఇష్టమైన పాయసం తెచ్చాను. వద్దమ్మా. అమ్మ తిట్టిందనా? ఇష్టమైన వాళ్ళు తలుచుకొని బాధపోతుంది. తలుచుకోండి. తలుచుకున్నాను, బాధపోయింది. అటు తినండి. మరి నేను చెప్పినట్టు వినాలి. మీరేం చెప్తే చేస్తాను. నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, ఫస్ట్ రావాలి. అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్. మరి ఇప్పుడు కాంపిటీషన్ కి ఎవరు లేరుగా. అదే అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, నీతో మాట్లాడడం మానేస్తే? అలా అన్నాడు. ఓకేలంటే అమ్మో కదా. మరి నేను చెప్పినట్టు వినాలి. ఓకే ఓకే, వింటాను. అటు తినండి. దీనికోసం వెయిటింగ్. ఎలా ఉంది? నీ అంత బాగుంది. మరి నాకు బాబోయ్ వచ్చేసింది. చిన్నారి చిన్ని ఆశలోన శ్వాస నేను నింపనా, పొన్నారి నిండు నవ్వులోన కాంతి నేను అవ్వనా, ఏ మనసు మమత రుచింపనా, చెలిమి చరిత రచింపనా, గెలుపు మలుపు చూపించనా, తనకు కవిత లిఖించనా, తన నడకకు అడుగవనా, తన ఉనికికి గొడుగవనా, తన వెనుకని నీడవనా, తన యాత్రకు పడవనా. టైగర్, ఓ టైగర్. ఏంటి గురుగారు ఎందుకలా కేకలే చెప్తున్నారు? ఒక్కనే మందేస్తాను, సరదాగా నాతో పెగ్గేదా? థ్యాంక్ యూ. వచ్చిన పెగ్గేయచ్చుగా. అమ్మో, నువ్వు ఏం చేయను. డఫా చేస్తా. టఫలేదు డిఫలేదు, చిన్నది. రమేష్ నీ మీద ఒట్టు. అయితే చాలు 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 చాలు. చాలా చిన్నదే. నువ్వు వేసుకో, నువ్వు ఎక్కువ వేసేసుకో. నువ్వు ఎంత తాగినా నీకేమవుతుంది. Cheers. ఇదిగో టైగర్, సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు. బై బార్న్ మనం అంతే అంతే. అయితే సరదా గేమ్ ఆడుకుందాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ నేను నిన్ను 4 క్వశ్చన్స్ చేస్తా. క్వశ్చన్సా? ఏంటి అడుగు. ఒకటి ఒకటి ఎంత? ఒకటి
ఒకటి ఒకటి ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్ప. ఒరే చెప్పరా చెప్పరా చెప్ప. అబ్బో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి 2. చా యా ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుందండి? 11 ఎలా అవుతా? ఇదో మళ్ళీ మొదలు పెట్టా కొట్టం. నువ్వు నా ప్రామిస్ చేసావు. క్వశ్చన్ నంబర్ 2. అక్కర్లా. ఏమా అమ్మా నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. సరే క్వశ్చన్స్ వద్దు, కొట్టనులే. కొట్టవా? ఇంకో గేమ్ ఆడదాం. డాన్స్ చేస్తావా? డాన్సా? ఏ రాదా? రాదా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇరక్కొట్టేస్తాను. ఏ టైప్ కావాలో కోరుకో. అదేంటి మెట్లెక్కేస్తాను? ఓ అర్థమైంది. అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో. అది అయ్యి బాబాయ్, అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు ఏంటి? ఫుల్ వేయాలి. జస్ట్ వెయిట్. అది పైకి ఎక్కేమంటరా? అమితాబ్ బచ్చన్ హైట్ కదా. అబ్బో మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై. ఏమైంది? స్లో అయింది. స్లో ఐటమ్ సాంగ్. యా చిక్ 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 చిక్. అదేగా కరెక్ట్. కొంచెంలో పడిపోయావండి. పట్టుకున్నావు, థ్యాంక్స్. సూపర్. కూర్చో. ఎరగ తీసావు. చాలా సోమలో కూర్చో. మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు వేయటం అయిపోయింది కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా. సరే ఏనా? నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చూసావా మడతలాడిపోతున్నావు? నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చెప్పు. మనసు. అవును, మనసు. అది నీకు లేదు. ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లలా నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు. నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు, కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు. ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు? మనసులో ఇంత బాధ పెట్టుకుని మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు?